దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో దేవునికి ఏర్పడినట్టును బట్టి నేను దేవుని నామాన్ని కనపరుస్తున్నాను. ఎస్కేల్ గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడినది. బాకానాదము వినీను వాడు జాగ్రత్త పడకపోయేను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రియులారా, దేవుడు మనకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమిటది? ఎవరైనా సరే మనకంటే పెద్దవారు మనకి ఏదైనా సరే విషయంలో నెమ్మదిగా ఉండాలని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? దానికి లోబడాలి. మనం ఏం చేయాలి? దానికి లోబడాలి. ఇక్కడ లేఖనములో ఆ విధంగా వ్రాయబడినది. ప్రియులారా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమును బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు బాప్తిస్మము అను పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకును అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధనకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందవలని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా మనందరం కూడా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు ఈ మాటల్ని బట్టి మనం ఒకరికొకరము దీవించబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో, కావున మనం విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జ్ఞాగ్రత కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై అంటాడు. దేవుడు మనందరికీ నీతి, న్యాయము, శాంతి, సమాధానము, యథార్థమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. మన ఈ విషయంలో దేవునికి సంపూర్ణంగా లోబడాలనేది దేవునికి ఏర్పాట్ల భాగముగా మనం అర్థం చేసుకుంటున్నాము. ప్రియులారా, అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా వ్రాయబడినది. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తి గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపచేశాను. అందువలన ఆయన లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగి నీతికి వారసుడాయను. ప్రియరా, మనం ఈ విషయాన్ని, వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. విశ్వాసమును బట్టి అన్ని దేవునికి లేఖనం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ లేఖనాన్ని మనం చూస్తున్నట్లయితే ఇంకొక మాట కూడా దేవునికి లేఖనం చూస్తున్నాం. నిర్గమకాండము 9వ అధ్యాయము 19వ వచనం. నిర్గమకాండము 9వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములో నీకు కలిగిన యావత్తును త్వరగా భద్రము చేయము. ఇంటికి రప్పించబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియను, అప్పుడు అవి చచ్చునవి చెప్పమనేను. అంత మాత్రమే కాదు, 20వ వచనం మనం చూస్తున్న ప్రేర. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. 21వ వచనం. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టినవాడు తన పని వారిని తన పశువులను పొలంలో ఉండనిచ్చాను. ప్రియులారా, దేవుని మాటకి మనం లోబడాలి, దేవుని చిత్తాన్ని మనం గుర్తించాలని ఇక్కడ దేవుడు మనకు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. కనుక దేవుని ప్రణాళికలో
మనందరము పాలిభాగస్తులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశముగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లరా. ఇక్కడ దేవునికి లేఖను మనం చూసినప్పుడు ఎజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తున్నాం. 33వ అధ్యాయము 6వ వచనం. అయితే కావలి వాడు ఖడ్గం వచ్చిన చూసియు బాకాబోధనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండటం వలన ఖడ్గము వచ్చే వారిలో ఒకని ప్రాణము తీటయు తటస్థించును. ఇక్కడ ఈ మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే పిల్లరా, తటస్థించును ఎడల వాడు తన దోషమును బట్టి పట్టుబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయదునంటాడు. దేవుని మాట విని దేవుని వాక్యానికి లోబడినట్లయితే మనం అట్టివారిగా ఉంటే దేవుని యొక్క రక్షణ మనం పొందుకుంటాం. మనం దేవునికి అవిధేయతగా ఉండకూడదు అనేది దేవుని యొక్క లేఖనంలోని భాగము పిల్లరా. 7వ వచనం మనం చూస్తున్నాం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలని అంటాడు. మనము దేవుని మాటకి లోబడాలి ప్రేరా. దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మనం జీవిస్తామని లేఖనం మనకి హెచ్చరిక చేస్తుంది. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా కదండి మరణము నొందు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును కానీ అతని ప్రాణం గురించి నిన్ను విచారణ చేయదనంటాడు. మనము మనకంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో గురువులు, మరి పాస్టర్లు, లేకపోతే ఎవరైతే మనకంటే పెద్దవారు ఉన్నారో వారి మాట మనం వినాలి. వారికి మనము దేవునికి లోబడాలి. ఎప్పుడైతే వారికి మనం లోబడతామో దేవుడు మనకి 8వ వచనం కదా, దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణం నందు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నందును కానీ అతని ప్రాణం గురించి నేను విచారణ చేయను. పిల్లరా, మనకంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో వారి గురించి పెద్దవారి దగ్గర దేవుడు విచారణ చేస్తాడు, అనగా లెక్క అడుగుతాడు. మనం చాలా జాగ్రత్తగా దేవునికి లోబడాలనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలోని సత్యము. కనుక ఈ సాయంకాల సమయంలో మరి మనం సరిచేయబడటానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు కదా. గాడ్ గివెన్ ఎస్ అన్ ఆపర్చునిటీ, వీ షుడ్ ఒబే అండ్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, మీ అపారమైన ఉచిత కృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాము. చేరొచ్చిన బిడ్డలందరూ దర్శించండి, వారి అవసర తక్కువలు తెచ్చండి. మీ సాక్షి జీవించి కృపదాయమని ఈ సాయంకాల సమయంలో చక్కని లేకుండా మాట్లాడేందుకు నా తెలియజేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఒకసారి సాయంకాల శ్రమములతో దేవుడు మనందరి నిండాలుగా దీవించి ఆశ్రయించును గాక.